టీమిండియా ఫ్యాన్స్ కు ప్రస్తుతం పండగే పండగ. కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో మన కుర్రోళ్ళు మామూలు బాదటం లేదు. ఇప్పటికే 3-0తో సిరీస్ మన చేతిలో ఉంది. కానీ ఈ సిరీస్ గెలుపోటముల గురించి మాత్రమే కాదు, రాబోయే వరల్డ్ కప్ కోసం టీమిండియా చేస్తున్న భారీ ప్రయోగాల గురించి కూడా. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు బౌలింగ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సంజు శాంసన్ ఫామ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి రేపు వైజాగ్ వేదికగా జరగనున్న 4వ మ్యాచ్ లో ఏం జరగబోతుంది? సంజుకి ఇది ఆఖరి అవకాశమా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సిరీస్ సెన్సేషన్ అభిషేక్ శర్మ గురించి. అబ్బబ్బా, ఏం బ్యాటింగ్ అండి బాబు! న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జేకబ్ వోరన్ స్వయంగా ఒక మాట అన్నారు. అభిషేక్ ని ఆపడం ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి చూస్తే దాదాపు అసాధ్యం. 3 ఇన్నింగ్స్ లో 152 రన్స్. స్ట్రైక్ రేట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, 271. ఒక మ్యాచ్ లో 35 బంతుల్లో 84 రన్స్. మరో మ్యాచ్ లో కేవలం 20 బంతుల్లో 68 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఆఖరికి కివీస్ ప్లేయర్స్ జోక్ గా అతని బ్యాట్ ను కూడా చెక్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అతను ఎంతలా డిమాలిష్ మోడ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఫామ్ ఇండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక అసలు చర్చ వికెట్ కీపర్ స్లాట్ గురించి. తిలక్ వర్మ గాయం కారణంగా సంజు శాంసన్ కు ఒక లైఫ్ లైన్ దొరికింది. గత 3 మ్యాచ్ల్లో 2 అంకెల స్కోర్ను కూడా దాటలేదు సంజు శాంసన్. ఆకాష్ చోప్రా చెప్పినట్లు సంజు శాంసన్ ఫెయిల్ అవ్వడం మొదలు పెడితే అది ఒక వరుస క్రమంలా సాగుతుంది. అది ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ 2 చేతులా పట్టుకున్నాడు. 32 బంతుల్లో 76 రన్స్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రేపు వైజాగ్ లో, ఆ తర్వాత సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్ అయిన కేరళలో మ్యాచ్లు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ సంజు రాణించకపోతే వరల్డ్ కప్ రేస్ లో వెనకబడడం ఖాయం. సంజు అభిమానులందరూ అతను ఒక భారీ స్కోర్ చేయాలని కోరుకుంటున్నారు. రేపు మ్యాచ్ జరగబోయేది మన విశాఖపట్నం స్టేడియంలో. ఇది ఒక పక్కా బ్యాటింగ్ ప్యారడైజ్. గతంలో ఇక్కడ ఆస్ట్రేలియా మీద ఇండియా 209 రన్స్ చేసింది. కాబట్టి రేపు కూడా పరుగుల వర్షం గ్యారెంటీ. టీం విషయానికి వస్తే గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రావచ్చు. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ మళ్లీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కివీస్ జట్లో లూకీ ఫర్గ్యూసన్, జిమ్మీ నిషమ్ లాంటి సీనియర్లు వస్తున్నారు. వారు మన కుర్రాళ్ళని ఎలా అడ్డుకుంటారో చూడాలి. ఈ మ్యాచ్ లో కొన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ మరో 41 పరుగులు చేస్తే 3000 టీ20 పరుగుల క్లబ్ లో చేరతాడు. రోహిత్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన 3వ ఇండియన్ అవుతాడు. ఈష్ సౌదీ మరో 5 వికెట్లు తీస్తే న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలుస్తాడు. ఇండియా గత 11 సిరీస్ల నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకుపోతుంది. నా ప్రిడిక్షన్ ప్రకారం వైజాగ్ పిచ్ మీద టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించి 4-0 ఆధిక్యంలోకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నా ప్రిడిక్షన్ ప్రకారం వైజాగ్ పిచ్ మీద టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించి 4-0 ఆధిక్యంలోకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్ రేపటి మ్యాచ్ లో ఫామ్ లోకి వస్తాడా, లేదా ఇషాన్ కిషన్ కే జట్టులో శాశ్వత చోటు దక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.